శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి? ఆ ఏకాదశి యొక్క మహత్యమేమిటి? ఆ ఏకాదశి గురించి పురాణాల్లో చెప్పబడ్డ కథ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కుంతీ కుమారులను పెద్దవాడైన ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముని దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించారు. ఓ పరమాత్మ, మీరు నాకు ఎన్నో ఏకాదశుల గురించి వివరించారు. అయితే చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి నాకు వివరించరా? ఆ ఏకాదశి యొక్క పేరేంటి? ఆ ఏకాదశిలో వ్రతాన్ని చేయవలసిన విధి విధానాలు ఏమిటి? ఆ ఏకాదశిలో వ్రతం చేయటం వల్ల కలిగే ఫలితం ఏమిటి? దయచేసి ఈ విషయాలన్నిటి గురించి నాకు వివరించండి అంటూ ఎంతో వినయంగా ప్రార్థించారు. ఈ మాటలన్నీ విన్న శ్రీకృష్ణ పరమాత్ములు ఎంతో ఆనందంతో చిరునవ్వుతో సమాధానమిస్తున్నారు. ఓ ధర్మరాజా, నువ్వు అడిగిన ఈ చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాపమోచని అని అంటారు. ఎంతటి పాపాన్నైనా పోగొట్టగలిగే సామర్థ్యం ఈ ఏకాదశికి ఉంది. ఈ ఏకాదశి వ్రతము గురించి పూర్వము మాంధాత చక్రవర్తి లోమస మహర్షిని అడిగి తెలుసుకున్నారు. ఆ కథని ఇప్పుడు నీకు వివరిస్తాను. మాంధాత సూర్యవంశపు చక్రవర్తి. అతడు లోమస మహర్షి దగ్గరకు వెళ్ళి, భగవాన్, లోకానికి అంతటికీ కూడా మంచి చేకూరాలని నేను కోరుకుంటున్నాను. నేను మీ దగ్గర నుంచి ఒక విషయాన్ని తెలుసుకుందామనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను. చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి? ఆ ఏకాదశి యొక్క గొప్పతనము, వ్రతాన్ని ఆచరించాల్సిన విధానము, వీటి గురించి నాకు చెప్పండి అంటూ ప్రార్థించారు. మాంధాత యొక్క ప్రార్థన మేరకు లోమస మహర్షి చెప్పడం మొదలుపెట్టారు. ఓ సార్వభౌమ, చైత్రమాసంలోని కృష్ణపక్షమునందు వచ్చే ఏకాదశికి పాపమోచని అనే పేరు ప్రసిద్ధమైంది. అది ఎంతటి ఘోరమైన పాపాన్నైనా నశింపజేయగలుగుతుంది. ఈ ఏకాదశికి సంబంధించిన కథ పూర్వం ఒకటి ఉంది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎంతో శుభప్రదమైనది కూడా. ఎన్ని పాపాలనైనా సరే పటాపంచలు చేయగలదు. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. కోరికలు కోరుకున్న వారికి వారి కోరికలన్నీ నెరవేరుస్తుంది. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన ఈ ఏకాదశి యొక్క కథను నీకు పూర్తిగా వివరిస్తాను. భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో విను అని ఆదేశించారు లోమస మహర్షి. మహారాజా, ఇది పూర్వకాలం. చైత్రమాసంలో వసంత ఋతువు ఆరంభమైంది. ఆ సమయంలో అందరూ కూడా కుబేరుని యొక్క పుష్పవనంలో నివసిస్తారు. దేవతలు అందరూ అక్కడే నివాసం ఏర్పరచుకుంటారు. యక్షులు, కిన్నరులు, గంధర్వులు అందరూ కూడా అక్కడే నివాసాన్ని ఏర్పరచుకొని చైత్రమాసం అలాగే వైశాఖమాసం ఈ 2 నెలల్లో కూడా అక్కడే ఉంటారు. దేవతలతో పాటు ఇంకా రకరకాలైన మునీశ్వరులు కూడా అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇంద్రుడు కూడా తన పరివారం అంతాతో కలిపి అక్కడే నివాసం ఏర్పరచుకుంటారు. ఆ తోటలోనే మేధావి అని పేరు గల ఒక మునిశ్రేష్ఠుడు తపస్సు చేసుకుంటున్నారు. ఆ మహర్షిని మంజుఘోష అనే పేరు గల ఒక అప్సరస చూసింది. ఆ మహర్షిని చూసిన వెంటనే తన హృదయమంతా అతనికి వశమైపోయినట్టు అనిపించింది. ఆమెను ఎలాగైనా అతనితో కలిసి ఉండాలనే ఆలోచన చేసింది. ఎలాగైనా ఈ విషయాన్ని మునికి చెప్పాలి అని అనుకుంది. కానీ ముని శపిస్తాడేమో అన్న భయంతో ఈ విషయాన్ని బయటపెట్టలేకపోయింది. ఎలాగైనా ముని తపస్సుని భంగం చేయాలి, తనతో ఉండేలా చేసుకోవాలని చాలా ఆలోచించటం మొదలుపెట్టింది. దానికి ఒక పథకం ప్రకారం ప్రవర్తించింది. ముని ఉన్న ఆశ్రమానికి కొంచెం దూరంలో ఒక పూల చెట్టు కింద కూర్చుని ఉంది. ఎంతో అందంగా పాట పాడుతూ చేతిలో వీణని మోగిస్తూ ఉంది. ఆ అప్సరస తన శరీరానికి సుగంధపూరితమైన ద్రవ్యాలను రాసుకుని వచ్చింది. తన శరీరం నుంచి వస్తున్న సువాసన అక్కడ అంతా వ్యాపించిపోయింది. ఎంతో అందంగా పాటలు పాడుతోంది. ఆ శివభక్తుడైన మేధావి కూడా చూడటానికి అచ్చు మన్మధుడిలా ఉన్నారు. ఆయన నిండు యవ్వన ప్రాయంలో ఉన్నారు. ఎంతో నిష్టగా శివుణ్ణి ధ్యానిస్తూ ఉన్నారు. ఈ అప్సరసని చూసిన మన్మధుడు వెంటనే ఆమె శరీరంలోకి ప్రవేశించాడు. ఆమెతో ఇంకా ఇటువంటి పనులు చేయించడం మొదలుపెట్టాడు. మన్మథుడు ఆమె శరీరంలోకి ప్రవేశించిందే తడవుగా అక్కడే కూర్చొని వీణను వాయిస్తూ ఆ మహర్షిని చూస్తూ ఉంది. ఆ మహర్షి కూడా ఆ అప్సరసని చూస్తూ ముందుకు నడిచారు. అలా వారిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. మన్మధుడి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఆ బ్రహ్మచారి మనస్సులో కూడా అప్సరస మీద మోహం కలిగింది. వెంటనే వారిద్దరూ ఒకరి దగ్గరకు ఇంకొకరు వచ్చారు. ఆయన ఏ ఆశ్రమంలో అయితే తపస్సు చేసుకుంటూ ఉన్నారో అదే ఆశ్రమంలో వారు ఎన్నో సంవత్సరాలు అక్కడే స్వేచ్ఛగా విహారం చేశారు.
చాలా కాలం పగలు రాత్రి తేడా లేకుండా వారికి నచ్చినట్టు జీవనం సాగించారు. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మంజుఘోష తిరిగి తన నివాసమైన స్వర్గానికి చేరుకోవాలి అనుకుంది. అదే విషయాన్ని మహర్షికి వివరించింది. ఓ మహర్షి, నేను మా పుట్టింటికి వెళ్ళి రావాలనుకుంటున్నాను, అనుమతించండి అని ప్రార్థించింది. అది విన్న మహర్షి, ఓ సుందరి, అంత తొందర దేనికి? నీవు రాత్రిరే కదా వచ్చావు, ఉదయమయ్యేసరికి తిరిగి వెళ్దూలే అని సమాధానం చెప్పారు. ఈ మాట విన్న అప్సరస చాలా భయపడిపోయింది. ఇన్ని సంవత్సరాల కాలం గడిచిపోయిందో కేవలం ఈ మహర్షికి రాత్రిపూట అని మాత్రమే అనిపించిందా అని చాలా ఆశ్చర్యపోయింది. అయినా చేసేదేమీ లేదు. ఆ మహర్షితో ఎదురు మాట్లాడితే శపిస్తాడేమో అని భయపడింది. దానితో ఇంకా కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. అప్పటికి 57 సంవత్సరాల 9 నెలల 3 రోజుల సమయం గడిచిపోయింది. ఇంతకాలము ఆ మహర్షి సంధ్యావందనాన్ని మానేశారు, శివతత్వాన్ని వదిలేశారు. అతని మనసులో కేవలం కామం మాత్రమే ప్రవేశించింది. ఇక ఈ గడిచిన రోజులు అన్నీ అతనికి ఏమాత్రం జ్ఞాపకంలోనే లేవు. ఆ తర్వాత మరికొంతకాలానికి ఆ అప్సరస మళ్ళీ ఇదే మాట అడిగింది. ఓ స్వామి, నేను నా గృహానికి వెళ్ళాలని ఉంది, మీరు అనుమతించండి అంటూ ప్రార్థించింది. అప్పుడు మహర్షి, నీవు ఎందుకు మరీ అంత తొందరపడుతున్నావు? ఇప్పుడే కదా తెల్లవారింది. నేను ప్రాతకాలంలో సంధ్య వార్చుకుని వస్తాను. నేను వచ్చేంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అంటూ ఆజ్ఞాపించారు మంజుఘోషతో. ఆ మాటలు విన్న మంజుఘోష చాలా భయపడిపోయింది, ఆశ్చర్యపడింది, ఎంతగానో భయపడింది. ఆ తర్వాత తనని తాను సముదాయించుకొని ఆ మహర్షితో వినయంగా మాట్లాడటం మొదలుపెట్టింది. స్వామి, 57 సంవత్సరాల నుంచి మీకు ఒక్కరోజే అని అనిపిస్తోంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓ బ్రాహ్మణోత్తమ, మీరు ఒక్కసారి ఇంతవరకు ఎన్ని రోజులు గడిచాయో, ఎన్ని సంధ్యాకాలాలు వృధాగా పోయాయో దయచేసి ఆలోచించండి అంటూ నమస్కరించింది. ఈ మాటలు విన్న మహర్షి చాలా ఆశ్చర్యపోయారు. ఆయన కళ్ళు పెద్దవిగా మారాయి. ఒక్కసారి ఆయన ధ్యానంలో కూర్చున్నారు. ఎన్ని రోజులు గడిచిపోయాయో అన్నిటినీ లెక్కబెట్టుకున్నారు. 57 సంవత్సరాల 9 నెలల 3 రోజుల కాలం గడిచిపోయిందని మహర్షికి తెలిసింది. ఆయనకు చాలా కోపం వచ్చింది, ఎంతో ఆశ్చర్యం కలిగింది. నేను ఈమెతో ఉండిపోయానా? ఇన్ని సంవత్సరాలు నా తపస్సు అంతా భంగమైపోయింది కదా, నా తపస్సు అంతా వ్యర్థమైపోయింది. ఇన్ని సంవత్సరాలు నేను కామంలో ఇలా ఆలోచన లేకుండా గడిపేశానా? ఇది ఇంతటి ప్రారంధాన్ని తెచ్చిపెట్టిందా? నేను ఇంతటి పనిని ఎలా చేయగలిగాను అంటూ చాలా బాధపడ్డారు. ఆయన కన్నుల నుంచి కోపం బయటికి వచ్చేంతగా నిప్పులు చిమ్ముతున్నట్టుగా మారింది. దానిని చూసి మంజుఘోష చాలా భయపడిపోయింది. ఓసే పాపాత్మురాల, ఎంతటి పనిని చేయించావు? నీవు ఎంతటి దుర్మార్గురాలివి! నీవు పిశాచరూపాన్ని పొందుతావు అంటూ మంజుఘోషని శపించేశారు. మంజుఘోష చాలా భయపడి వెంటనే ఆయన పాదాలని పట్టుకుంది. దయచేసి దానికి ప్రాయశ్చిత్తం చెప్పమని ఎంతగానో వేడుకుంది. బ్రాహ్మణోత్తమ, నా మీద దయ చూపించండి, నన్ను అనుగ్రహించండి, శాప విమోచనాన్ని తెలియజేయండి. తెలిసి చేసినా తెలియక చేసినా పాపమే, ఒప్పుకుంటున్నాను. కానీ మహాత్ములతో కలిసి 7 అడుగులు నడిచినా 7 మాటలు మాట్లాడినా కూడా స్నేహం ఏర్పడుతుంది అని పెద్దవారు చెప్తూ ఉంటారు. నేను ఇన్ని సంవత్సరాలు మీ పాదసేవ చేస్తూ మీ దాసిగా ఇక్కడే ఉన్నాను. నా మీద కొంచెం జాలి చూపించండి, దయచేసి శాప విమోచనాన్ని అనుగ్రహించండి అంటూ పాదాలపై పడి చాలా బాధపడింది. ఆ మహర్షి తన కోపాన్ని కొంచెం తగ్గించుకున్నారు. నువ్వు నా యొక్క తపస్సుని భంగపరిచావు, దానితోనే నాకు ఆవేశం వచ్చింది. నా శాపము అమోఘమైనది, అయితే దానికి విముక్తి కూడా ఉంది. శ్రద్ధగా విను. చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి చాలా శుభప్రదమైనది. ఆ ఏకాదశికి పాపమోచని అని పేరు. ఆ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించు. ఆ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీకు పిశాచ రూపం నశించిపోతుంది అని చెప్పారు. శాప విమోచనాన్ని ఉపదేశించిన వెంటనే అక్కడి నుంచి పరుగు పరుగున తన తండ్రి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ మేధావి మహర్షి చవర మహర్షి యొక్క కుమారుడు. చవర మహర్షి మేధావి మహర్షి యొక్క ఈ వృత్తాంతాన్ని అంతా కూడా దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నారు. కుమారుని మీద ఎంతో కోపంతో ఉన్నారు. ఎంత పని చేశావు కుమార, నువ్వు చేసిన తపస్సు అంతా వృధాగా పోయింది కదా. నీ అంతట నువ్వే నీ తపశ్శక్తిని అంతా పాడు చేసుకున్నావు, కామానికి లోబడ్డావు. చూడు ఎంతటి దుష్ప్రాప్తి కలిగిందో అంటూ కుమారుడికి హితబోధ చేశారు. తండ్రి మాటలు విన్న మేధావి మహర్షి ఎంతగానో బాధపడ్డారు. తండ్రి, నేను పాపాన్ని చేశాను. ఒక అప్సరసకు వశమైపోయాను. ఆమెతో ఇన్నాళ్ళు ఎన్నో సంవత్సరాలు గడిపాను. అందువల్లే
నాకు నా తపశ్శక్తి అంతా నశించిపోయింది. నా పాపాన్ని పరిహారం చేసుకోవడానికి ఏదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి అంటూ ప్రాధేయపడ్డారు. కుమార, చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాపమోచని అని అంటారు. ఈ ఏకాదశి తిథి రోజు మేరు పర్వతం అంతటి పాపరాశి ఉన్నా సరే ఉపవాసం ఆచరిస్తే మొత్తం అంతా కూడా నశించిపోతుంది. ఈ ఏకాదశి ఎంతో పరమ పవిత్రమైనది. తప్పకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించు అంటూ ఆజ్ఞాపించారు. తండ్రి ఆదేశానుసారంగా మేధావి మహర్షి భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. ఆచరించి ఆయన యొక్క పాపాలన్నిటినీ కూడా పటాపంచలు చేసుకున్నారు. అలాగే అప్సరస కూడా భక్తి శ్రద్ధలతో విష్ణు ఆరాధన చేసి ఉపవాస దీక్షను పూర్తి చేసింది. దానితో ఆమెకు కూడా దివ్య రూపం వచ్చింది. తిరిగి స్వర్గలోకానికి చేరుకుంది. విన్నావు కదా మాంధాత మహారాజా, పాపమోచని వ్రత ప్రభావము ఎంతటి గొప్పదో, ఎంత మహిమ కలిగినదో ఈ వ్రతము. భూలోకంలో ఏ మానవులు శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారి యొక్క సమస్త పాపాల నుంచి కూడా విముక్తులవుతారు. అంతేకాదు మహాపుణ్యాన్ని సంపాదించుకుంటారు. బ్రహ్మహత్య చేసినవాడు, బంగారాన్ని దొంగిలించినవాడు, కళ్ళు మొదలైన విష పదార్థాలని కూడా సేవించినవాడు, గురుద్రోహం చేసినవారు, గురువు యొక్క భార్యతో వ్యభిచారం చేసినవాడు, ఈ 4 పనులతో చేసేవారితో కలిసి తిరిగేవాడు, ఈ 5గురు కూడా పంచమహాపాతకులు అవుతారు. ఇటువంటి పాపకార్యాలు చేసినా సరే పాప విమోచని వ్రతాన్ని ఆచరించినట్లయితే వారి యొక్క పాపములన్నీ కూడా విముక్తులైపోతారు. అంతేకాని పాపాన్ని ఆచరించేసి తర్వాత వ్రతాన్ని చెయ్యాలి అని మాత్రం అనుకోకూడదు. ఏ పాపము చెయ్యని వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారి యొక్క పుణ్యము అనంతంగా మారుతుంది. వారు విష్ణులోకాన్ని చేరుకుంటారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఎంతటి మహాత్ముడైనా సరే కామానికి లోబడకుండా ఉండడు. అటువంటిది కామక్రోధాలను మనం జయించగలిగితే ఆ శ్రీమన్నారాయణుడి కృప మనపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ వ్రతాన్ని, ఈ యొక్క మహత్యాన్ని చదవటం వల్ల, వినటం వల్ల కూడా 1000 గోవులను దానం చేసినంత మహాపుణ్యాన్ని పొందగలుగుతారు. ఈ కథ భవిష్యోత్తర పురాణంలో వర్ణింపబడినది. ఈ వ్రతాన్ని ఆచరించాల్సిన విధి విధానము, ఆ వ్రతం యొక్క మహత్యము అన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడితో పాపమోచని వ్రత కథ సంపూర్ణం. మళ్ళీ కథతో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.